హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జ్ఞాన సంపదను పెంపొందించుకొని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని స్వతహాగా వ్యాపారం చేసుకోగలిగేలాగా అందరం కృషి చేద్దాం. ఒకరి క్రింద పనిచేసే సంఖ్యలను తెంచుకుందాం. అలా వీలు కాకపోతే కనీసం మన నెక్స్ట్ జనరేషన్ అయినా యజమానులుగా బ్రతికేలా తయారు చేద్దాం. వినాయక చవితి పండుగ గురించి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు. ఇది ఏనుగు తల కలిగిన జ్ఞానానికి, శ్రేయస్సుకు మరియు అడ్డంకులను తొలగించే దేవుడు గణేశుడికి అంకితం చేయబడిన హిందూ పండుగ. భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, గోవా రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధ మరియు విస్తృతంగా జరుపుకునే పండుగలలో ఒకటి. ఈ పండుగ వినాయకుడి జన్మని సూచిస్తుంది మరియు సాధారణంగా హిందూ మాసం భాద్రపద, ఆగస్టు లేదా సెప్టెంబర్ లో వృద్ధి చెందుతున్న చంద్రుని కాలం అనగా శుక్లపక్షం యొక్క 4వ రోజు అంటే చతుర్థి నాడు వస్తుంది. గణేష్ చతుర్థి యొక్క ప్రాముఖ్యత, పౌరాణిక మూలాలు. హిందూ పురాణాల ప్రకారం గణేశుడిని పార్వతీదేవి పసుపు ముద్దను ఉపయోగించి సృష్టించింది మరియు జీవం పోసింది. పార్వతీదేవి స్నానం చేస్తున్నప్పుడు కాపలా చేసే పనిని గణేశుడిని అప్పగించింది. పార్వతి భర్త అయిన పరమశివుడు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించగా శివుడు ఎవరో తెలియక గణేశుడు దారిని అడ్డుకున్నాడు. కోపోద్రిక్తుడైన శివుడు గణేశుని తల నరికాడు. తప్పు తెలుసుకున్న శివుడు గణేశుడిని తిరిగి బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు. ఏనుగు తల గణేశుడి శరీరంపై ఉంచబడింది. అందువలన ఏనుగు తలల పునర్జన్మ పొందాడు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటంటే గణేశుడు ప్రారంభ దేవుడు, అడ్డంకులను తొలగించేవాడు మరియు తెలివి మరియు జ్ఞానానికి దేవుడిగా విస్తృతంగా గౌరవించబడ్డాడు. ఏదైనా కొత్త వెంచర్, ఆచారం లేదా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు భక్తులు విజయాన్ని నిర్ధారించడానికి మరియు ఏవైనా అడ్డంకులను తొలగించడానికి గణేశుని ఆశీర్వాదాలను ప్రార్థిస్తారు. ఆచారాలు మరియు వేడుకల తయారీ ఎలా ఉంటుందంటే మూర్తి అనగా విగ్రహం తయారీ గణేష్ చతుర్థి కోసం సన్నాహాలు వారాల ముందుగానే ప్రారంభమవుతాయి. చేతి వృత్తుల వారు వివిధ పరిమాణాలు మరియు రూపాలలో వినాయకుని అందమైన మట్టి విగ్రహాలను మూర్తులు అంటారు సృష్టిస్తారు. ఇటీవల సంవత్సరాలలో ఇమర్షన్ ఆచారాల సమయంలో పర్యావరణ నష్టాన్ని నివారించడానికి పర్యావరణ అనుకూల పదార్థాలను ఉపయోగించడంపై ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇల్లు మరియు బహిరంగ వేడుకలు ఎలా చేస్తారంటే గణేష్ చతుర్థి ఇంట్లో మరియు బహిరంగ ప్రదేశాలలో జరుపుకుంటారు. ఇళ్లలో కుటుంబాలు చిన్న గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించగా బహిరంగ ప్రదేశాల్లో పెద్ద పెద్ద తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేయబడ్డాయి. దేవతా విగ్రహాలను ఉంచుతారు, ప్రాణ ప్రతిష్ఠ కూడా చేస్తారు. అది ఎలా అంటే గణేష్ చతుర్థి రోజున విగ్రహాన్ని ఉత్సవంగా ఇంట్లో లేదా పండాల్లో ప్రతిష్ఠిస్తారు. పూజారి ప్రాణ ప్రతిష్ఠ అనే ఆచారాన్ని నిర్వహిస్తారు. విగ్రహంలోకి ప్రాణం పోసి వేద శ్లోకాలు మరియు మంత్రాలను పఠిస్తారు. భక్తులు ప్రార్థనలు చేస్తారు. భక్తి పాటలు అనగా భజనలు పాడతారు మరియు వినాయకునికి గౌరవార్థం ఆర్తి కాంతితో పూజించే ఆచారం అలా చేస్తారు. మోదకాలు అనగా గణేశుడికి ఇష్టమైనదిగా భావించే తీపి కుడుములు, లడ్డూలు, కొబ్బరికాయలు మరియు నైవేద్యాలు తయారు చేస్తారు. రోజువారీ ఆచారాలు 1.5 నుండి 5, 7, 9 లేదా 11 రోజుల పాటు జరిగే పండుగ సందర్భంగా కుటుంబం లేదా సమాజ సంప్రదాయాలను బట్టి రోజువారీ ప్రార్థనలు, అర్హతలు మరియు నైవేద్యాలు చేస్తారు. వివిధ గణేశ విగ్రహాల ఆశీర్వాదం కోసం భక్తులు తరచూ వివిధ పండళ్లలో సందర్శిస్తారు. కమ్యూనిటీ నిమగ్నం చేయడానికి మరియు సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించడానికి సంగీతం, నృత్యం, నాటకాలు మరియు పోటీలతో సహా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. నది, సరస్సు లేదా సముద్రం వంటి నీటి శరీరంలో గణేశ విగ్రహాన్ని నిమజ్జనం చేయడంతో పండుగ ముగుస్తుంది. నిమజ్జనం గణేశుడి తన స్వర్గధామానికి తిరిగి రావడాన్ని సూచిస్తుంది. భక్తుల కష్టాలు మరియు ఆపదలను తన వెంట తీసుకు వెళుతుంది. నిమజ్జనానికి దారి తీసే ఊరేగింపు ఉత్సాహంగా మరియు ఆనందంగా జరుగుతుంది. ప్రజలు నృత్యం చేస్తూ పాటలు పాడుతూ గణపతి బప్ప మోరియా కుర్చా వర్షి లవకరియా అంటే ఓ లార్డ్ గణేశ వచ్చే ఏడాది ప్రారంభంలో మళ్ళీ రండి అంటూ నినాదాలు చేస్తారు కూడా. ప్రాంతీయ వైవిధ్యాలు. మహారాష్ట్ర గణేష్
గణేష్ చతుర్థి యొక్క అత్యంత విస్తృతమైన వేడుకలు మహారాష్ట్రంలో ముఖ్యంగా ముంబై మరియు పూణేలలో జరుగుతాయి. పెద్ద పబ్లిక్ పండళ్లు గణేష విగ్రహాలను ఉంచుతారు మరియు వీధులు ఊరేగింపులు మరియు సంగీతంతో నిండి ఉన్నాయి. ముంబైలోని లాల్ బాగ్చా రాజా అత్యంత ప్రసిద్ధ గణేష విగ్రహాలలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరు మరియు మైసూర్లలో పండుగను ఇల్లు మరియు బహిరంగ ప్రదేశాల్లో గణేష విగ్రహాలను ప్రతిష్ఠించడం ద్వారా గుర్తించబడుతుంది. సాంప్రదాయ సంగీతం మరియు నృత్య రూపాలు ప్రదర్శించబడతాయి మరియు కడుబు ఒక రకమైన ఆవిరితో చేసిన కుడుములు వంటి ప్రత్యేక వంటకాలు తయారు చేయబడతాయి. తమిళనాడులో ఈ పండుగను వినాయక చతుర్థి అంటారు. ఇల్లు మరియు దేవాలయాల్లో కోలాములు రంగోలి అంటారు మరియు పూలతో అలంకరించబడతాయి. ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. విగ్రహాలు నిమజ్జనం స్థానిక నీటి వనరులలో నిర్వహిస్తారు. గోవాలో గణేష్ చతుర్థిని చవత్గా జరుపుకుంటారు మరియు కొంకణి సమాజానికి ఇది ఒక ప్రధాన పండుగ. ఇల్లు సంప్రదాయ తోరణాలు అంటే దండలు మరియు రంగోలీలతో అలంకరించబడతాయి మరియు కుటుంబాలు కలిసి ఆచారాలను నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ రాష్ట్రాల్లో గణేష్ చతుర్థి అనేది విగ్రహాల బహిరంగ ప్రతిష్టాపనలతో కూడిన గొప్ప కార్యక్రమం. తరచుగా సాంస్కృతిక కార్యక్రమాలను అనుసరిస్తుంది. ఇక్కడ పండుగ భక్తి మరియు సమాజ భాగస్వామ్యంతో గుర్తించబడుతుంది. పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా ప్రధానంగా దుర్గా పూజకు ప్రసిద్ధి చెందినప్పటికీ ఈ ప్రాంతాలు గణేష్ చతుర్థిని కూడా జరుపుకుంటాయి. ముఖ్యంగా ఒడిశాలో ఈ పండుగ నుఖాయ్ పంట పండుగతో సమానంగా ఉంటుంది. ఇది ద్వంద్వ వేడుకల సమయం. ఆధునిక అనుసరణలు మరియు పర్యావరణ ఆందోళనలు. పర్యావరణ అనుకూల గణేశుడు పర్యావరణ సుస్థిరత గురించి పెరుగుతున్న అవగాహనతో గణేష విగ్రహాల తయారీకి పర్యావరణ అనుకూల పదార్థాలను ఉపయోగించడంలో గణనీయమైన మార్పు వచ్చింది. ఈ విగ్రహాలు మట్టి, కాగితం, మాచే లేదా సహజ రంగులతో తయారు చేయబడ్డాయి. ఇవి నీటిలో సులభంగా కరిగిపోతాయి, కాలుష్యాన్ని తగ్గిస్తాయి. వర్చువల్ వేడుకలు ఇటీవల సంవత్సరాలలో ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో చాలా మంది భక్తులు వర్చువల్ వేడుకలను ఎంచుకున్నారు. ఆన్లైన్ హారతులను హాజరవుతారు మరియు రద్దీని నివారించడానికి ఇంట్లో ఉన్న చిన్న విగ్రహాలను బకెట్లు లేదా ట్యాంకుల్లో ముంచారు. సాంస్కృతిక మరియు సామాజిక ప్రభావం, ఐక్యత మరియు కమ్యూనిటీ స్పిరిట్. గణేష్ చతుర్థి ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో సంఘం మరియు సామాజిక ఐక్యత యొక్క భావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సామాజిక మరియు ఆర్థిక సరిహద్దులను దాటుతుంది. అన్ని వర్గాల ప్రజలు వేడుకలలో పాల్గొంటారు. స్వతంత్ర పోరాట బంధం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులను ఏకం చేయడానికి 19వ శతాబ్దం చివరలో లోకమాన్య బాలగంగాధర తిలక్ ద్వారా గణేష్ చతుర్థి బహిరంగ వేడుకను ప్రాచుర్యం పొందింది. భారతీయుల మధ్య జాతీయవాద భావాలు మరియు ఐక్యతను పెంపొందించడానికి అతను పండుగను ఒక బహిరంగ కార్యక్రమంగా మార్చాడు. గ్లోబల్ సెలబ్రేషన్స్. భారతీయ డయాస్పోరా. గణేష్ చతుర్థిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రవాసులు ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా మరియు మధ్య ప్రాచ్యం వంటి దేశాలలో జరుపుకుంటారు. విదేశాలలో దేవాలయాలు మరియు సాంస్కృతిక సంస్థలు కమ్యూనిటీ వేడుకలను నిర్వహిస్తారు. ఆచారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఊరేగింపులతో పూర్తి గ్లోబల్ అవేర్నెస్. విభిన్న సంస్కృతులు మరియు నేపథ్యాలకు చెందిన ప్రజలు ఉత్సాహభరితమైన వేడుకల్లో పాల్గొనడం లేదా సాక్ష్యం చేయడంతో ఈ పండుగ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఇది భారతదేశం యొక్క గొప్ప సంప్రదాయాలను ప్రపంచ సమాజానికి పరిచయం చేస్తూ సాంస్కృతిక వారధిగా పనిచేస్తుంది. గణేష్ చతుర్థి ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదు, లక్షలాది మంది భక్తులతో ప్రతిధ్వనించే సాంస్కృతిక మరియు సామాజిక కార్యక్రమం. ఇది ఆనందం, భక్తి మరియు సమాజ బంధం యొక్క సమయం. ఇది గణేశుని ఆరాధన చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. అడ్డంకులను తొలగించేవాడు మరియు కొత్త ప్రారంభానికి దూతగా గౌరవించబడ్డాడు. పండుగ యొక్క గొప్పతనం దాని లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు భారతదేశంలో మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ సమాజాలలో అత్యంత ప్రతిష్టాత్మకరమైన మరియు ఎదురు చూస్తున్న వేడుకలో ఒకటిగా మారింది. ఫ్రెండ్స్, దయచేసి అందరం రంగులు లేని మట్టి వినాయకుడి రూపాన్ని పూజిస్తాం, ప్రకృతి కాలుష్యాన్ని నిర్మూలిస్తాం. జై గణేశ.